దేవుడు మిమ్మల్ని దీవించడానికి, అభివృద్ధి పరచడానికి కూడా టైం ఉంది. చాలామంది బాధపడుతున్నారు, ఇంకెంతకాలం పడాలి పాస్టర్ గారు ఈ శ్రమలో, ఇంకెంతకాలం పడాలి ఈ బాధలో, ఇంకెంతకాలం ఈ శ్రమను వచ్చుకోవాలి, ఇంకెంతకాలం ప్రభు మాకు ఈ సమస్యలు, మాకు ఈ బాధలు, ఇంకెంతకాలం మాకు ఈ కన్నీరు. దేవుడు మమ్మల్ని దీవించడా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడా, మా స్థితిగతులు మార్చడా, మా పరిస్థితులు మార్చడా. బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఏంటో తెలుసా? యోసేపు శ్రమ పడ్డాడు, ఒక సమయం వచ్చింది ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దావీదు శ్రమ పడ్డాడు, ఒక సమయం వచ్చింది దావీదును దేవుడు రాజుగా మార్చాడు. దానియేలు సింహాల బంధువులకు వెళ్ళిపోయాడు, ఒక సమయం వచ్చింది దానియేలుని ఆ దేశంలో ముఖ్యమైన వ్యక్తిగా రాజు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమల గుండా వెళుతుండొచ్చు, ఎన్నో బాధల గుండా వెళుతుండొచ్చు, ఎన్నో బలహీనతల గుండా వెళుతుండొచ్చు, ఎన్నో రోగముల గుండా వెళుతూ ఉండొచ్చు, ఎన్నో అననుకూలమైన పరిస్థితుల గుండా మనం వెళుతుండొచ్చు. ఈరోజు మనతో ప్రభు చెప్తున్న మాట, నిన్ను దీవించడానికి కూడా ఒక టైం ఉంది, నిన్ను ఆశీర్వదించడానికి ఒక సమయం ఉంది, నిన్ను వర్ధిల్లింపచేయడానికి ఒక సమయం ఉంది, నిన్ను అనేకులకి తలగా నియమించడానికి ఒక టైం ఉంది. ఆ సమయం కొరకు ఓపికతో కనిపెట్టు, ఆ సమయం కొరకు ఓపికతో నిరీక్షణతో ఎదురుచూడు. ఆ సమయం నీ జీవితంలోకి ప్రభు త్వరగా తీసుకురావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టి ఎదురుచూడు. బైబిల్లో రాయబడింది, మొదట నీ స్థితి కొంచెమైనా తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావని. ఆమేన్. మొదట మన స్థితి కొంచెంగా ఉండొచ్చు, కానీ ఒకరోజు రాబోతుంది మన జీవితంలో, ఆ రోజు మనల్ని దేవుడు అనేకుడికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్.